అమ్మా ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో ఇది లౌకిక రాజ్యము. ఎవరైనా ఏ యొక్క దేవుడినైనా కొలవచ్చు, ఎవరైనా ఏ దేవుడినైనా కొలవచ్చు. అంతేకాకుండా 25 ఆర్టికల్లో కూడా ఏమని ఉంటుందంటే, అది క్రైస్తవులే కాదు, హిందువులే కాదు, ముస్లింసే కాదు, జైనులే కావచ్చు, ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళంతా మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రాచుర్యం చేసుకోవచ్చు, ఆ మతంలోనికి మారిపోవడం కూడా చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. కానీ మీకు భయం ఏంటంటే, మన గ్రంథాల్లో పసలేదు కదా, మన దేవుళ్ళలో పసలేదు కదా, ఓన్లీ విగ్రహాలే కదా, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినలేవు కదా. అటువంటి వాటికి మొత్తానికి మునిగిపోతుంది అని చెప్పేసి ఈరోజు కొత్తగా ఏదో చేద్దాము, ఇదేమి చేయకూడదు అది అన్నారు. మళ్ళీ మీ యొక్క దేవుళ్ళను దేవతల్ని తీసుకెళ్లి ఇతర దేశాల్లో కూడా దేవుళ్ళు గుళ్ళు గోపురాలు కట్టారు. మరి వాటికి ఎవరు పర్మిషన్